హాయ్ హలో నమస్తే నేను మీ నిఖిల తేజ వెల్కమ్ టు శ్రీనిలూస్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఐ హోప్ మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి కార్నివాల్ వీడియో అండి. మా ఇంటి వెనకాల జరిగిందనమాట. ఎవ్రీ ఇయర్ కార్నివాల్స్ అనేవి జరుగుతాయి ఇక్కడ లక్సెంబర్గ్లో, యూరోప్లో. సో యూరోప్లో అన్ని ప్లేసెస్లో జరగవు అనమాట, కొన్ని కొన్ని ప్లేసెస్లోనే జరుగుతాయి. సో లక్సెంబర్గ్లో అయితే ఎవ్రీ ఇయర్ జరుగుతుందన్నమాట. జర్మనీలో అట్లాగే మన బెల్జియంలో అలా కూడా జరుగుతాయి అన్నమాట. ఇది కార్నివాల్ చాలా బాగా జరిగిందండి. చాక్లెట్స్ అనేవి ఇలా విసిరేస్తూ ఉంటారు, చాక్లెట్స్, బొమ్మలు అవన్నీ కూడా అనమాట. మేము అంతకుముందు అయితే మా చిన్న పాప పుట్టకముందు ప్రతి కార్నివాల్కి వెళ్ళేవాళ్ళం అనమాట. లక్సెంబర్గ్లో కొన్ని కొన్ని మెయిన్ ప్లేసెస్లో కార్నివాల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రతి కార్నివాల్కి అటెండ్ అయ్యేవాళ్ళము. సో తర్వాత ఏంటంటే ఇంకా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 2023లో అనమాట. అప్పుడే ఇంకా లాస్ట్ కార్నివాల్ అప్పుడు పార్టిసిపేట్ చేసి తర్వాత నేను డెలివరీకి ఇండియాకి వెళ్ళిపోయాను అనమాట. అక్కడ అప్పటికే నాకు 4th month 5th month అనమాట కార్నివాల్. అప్పుడు ఇంకా లాస్ట్ అదే అనమాట. అది చూసేసి ఇంకా లాస్ట్ ఇయర్ అనేది ఇండియాలో ఉన్నా కాబట్టి కార్నివాల్ చూడలేదు. ఇంకా ఈ ఇయర్ అనమాట ఇంకా మా చిన్న పాపని మా వారి దగ్గర ఉంచి అది అప్పుడు నిద్రపోతుంది ఇంటి వెనకాల బ్యాక్ స్ట్రీట్లోనే అనమాట. అందుకని నేను మా పెద్ద పాప వెళ్ళాము. ఇలా పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఇదివరకు ఏం చేసేవాళ్ళం అంటే 2 నుంచి 6 దాకా కార్నివాల్ స్టార్ట్ అయ్యేదన్నమాట. స్టార్టింగ్ టు ఎండింగ్ అదనమాట. అప్పుడు జరుగుతూ ఉంటుంది ఆఫ్టర్నూన్ 2 o'clock to 6 o'clock. మేమేంటంటే త్వరగా లంచ్ చేసేసి వెళ్ళిపోయే వాళ్ళం అనమాట 2 కన్నా ముందే. ఇప్పుడు ఏంటంటే కొంచెం అప్పుడు కూడా చలి ఉండేది. కాకపోతే అప్పుడు ఫస్ట్ టైం సెకండ్ టైం అలా వెళ్ళినప్పుడు ముందే వెళ్ళేవాళ్ళం అనమాట. ఎందుకంటే ప్రతి కార్నివాల్ని మిస్ అయ్యేవాళ్ళం కాదు, ప్రతి చోట జరిగేదాన్ని వెళ్తూనే ఉండేవాళ్ళం అనమాట. సో ఏంటంటే ఈసారి ఏం చేసామంటే ఇంటి వెనకాల బ్యాక్ స్ట్రీట్లోనే కదా జరిగేదని చెప్పి అని మేము కొంచెం కార్నివాల్ కొంచెం స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళామన్నమాట. ఎందుకంటే మాకు కార్నివాల్ స్టార్ట్ అయినప్పుడు సౌండ్స్, మ్యూజిక్, డ్యాన్స్లు అవన్నీ మాకు ఇంట్లోకి వినిపిస్తాయి అన్నమాట, బ్యాక్ స్ట్రీటే కాబట్టి. అందుకని మేము కొంచెం స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళాము. ఎందుకంటే అంతసేపు నిల్చోవాలన్నమాట, చలి ఉంటుంది, గాలి ఉంటుంది అనమాట, నిల్చోవాలి. సో అందుకని చెప్పి కొంచెం స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళామన్నమాట. ఇంకా అందులోనూ మా చిన్న పాప బుడ్డిది ఉంది కదా, ఆ బుడ్డదాన్ని పడుకోబెట్టి దానికి ఫుడ్ పెట్టి దాన్ని పడుకోబెట్టి ఇంకా అప్పుడు మా వారి దగ్గర ఉంచి మీరు చూసుకోండి అని చెప్పి అని మేము వెళ్ళి వచ్చామన్నమాట. నేను మా పాప అసలు మాకు మొదటి నుంచి కూడా నాకు మా పెద్ద పాపకి మా వారికి మా అందరికీ కూడా బాగా ఇష్టం అనమాట కార్నివాల్స్ అంటే మనం చాక్లెట్స్ ఆ చిన్నపిల్లల్లాగా క్యాచ్ పట్టడం, తర్వాత మనకి ఏదైనా బొమ్మలు అలాంటివి ఏమైనా ఇసిరేస్తే క్యాచ్ పట్టడం, అది ఒక సరదాగా ఉంటుంది అనమాట. ఇంకా ఎంత ఏజ్ వచ్చినా కానీ కొన్ని ముచ్చట్లు, కొన్ని థింగ్స్ అనేవి ఎవరికైనా కానీ సరదాగా ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఇప్పటికీ కూడా మనం ఎంత ఫ్లైట్స్లో వెళ్ళినా కానీ, మనం ఎక్కడెక్కడ జర్నీ చేసినా కానీ ఎవరైనా సరే ఫ్లైట్ మన పైన ఇట్లా స్కైలోంచి ఇట్లా వెళ్తుంది అంటే ఆటోమేటిక్గా మనం తలెత్తి చూడకుండా ఉండలేము. అది మన నైజం అనమాట. ఏంటంటే అదొక ఫీలింగ్ అంతే. ఇట్లా వెళ్తుంది ఫ్లైట్ పైనుంచి ఇట్లా వెళ్తుంది అన్నా కానీ, హెలికాప్టర్ కానీ ఏదైనా సంథింగ్ వెళ్తుంది అంటే అట్లా తలెత్తి చూస్తాం కదా, అది ఒక ఇదనమాట అంతే. ఇంకా అదొక చిన్నపిల్లలాగా అది మనం చూసి ఎంజాయ్ చేయడం అనమాట ఉంటాయి కదా. అందుకని చాలామంది ఇన్స్టాగ్రామ్లోను ఇంకా ఫేస్బుక్లో వాటిలో లైవ్స్ పెట్టి తీశారనమాట. నాకేంటంటే పెద్ద పెద్ద సౌండ్స్ వస్తూ ఉన్నాయన్నమాట. మా చిన్నదాన్ని కూడా తీసుకొద్దాం ఫస్ట్ అని అనుకున్నాం అనమాట. కానీ అది నిద్రపోయింది కదా, సరేలే అది తీసుకొస్తే ఎంజాయ్ చేస్తుందేమో, దాన్ని నిద్రవచ్చు కూడా తీసుకొద్దాం అనుకున్నాం. కానీ పాపం దానికి నిద్ర వచ్చేసింది. అది రోజు నిద్రపోయే టైంలో కార్నివాల్ స్టార్ట్ అయిందనమాట. సరేలే అని దాన్ని పడుకోబెట్టేసి వచ్చామన్నమాట. దాన్ని తీసుకురావడమే మంచిదైంది. పెద్దగా సౌండ్స్ వస్తున్నాయి అన్నమాట. ఆ సౌండ్స్కి మనకి ఏంటంటే డమ్ 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 అని అనిపిస్తుంది అనమాట. అంత పెద్దగా వస్తున్నాయి సౌండ్స్ అవన్నీ. ఈ డ్రమ్స్ కానీ అవన్నీ కూడా మనకి చాలా పెద్దగా వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఏదైనా కానీ కార్నివాల్ మటుకు చాలా బాగా ఎంజాయ్ చేసాము.
మేము 2019లో ఫస్ట్ కార్నివాల్ వెళ్ళినప్పుడు అక్కడ చాలా చాక్లెట్స్ గ్యాదర్ చేసామన్నమాట. అలాగే ఒక డాంకీ బొమ్మ అనేది కూడా వచ్చింది మాకు. అది నేను ఇండియా తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టేసాననమాట. ఇక్కడ చూసారా ఇలా మ్యూజిక్కి వీళ్ళు డ్యాన్స్ వేయడం అదంతా కూడా బాగుంటుందన్నమాట. తర్వాత మిక్కీ మౌస్, మినీ మౌస్ లాగా డ్రెస్సులు వేసుకొని వచ్చారు. చాలా బాగా మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ప్రతి కార్నివాల్ని మేము మిస్ అవ్వమన్నమాట, వెళ్తూనే ఉంటాము. కానీ లాస్ట్ ఇయర్ ఏంటంటే నేను డెలివరీకి వెళ్ళాను. అంతకుముందు 2023లో అప్పుడు నాకు 5th మంత్, అదే లాస్ట్ కార్నివాల్ అనమాట. అది కూడా ఇక్కడే మా ఇంటి వెనకాల బ్యాక్ స్ట్రీట్లో జరిగింది. అదొక్కటే అటెండ్ అయిన తర్వాత చూసిన తర్వాత ఇంకా నేను మా పెద్ద పాపతో కలిసి ఇండియాకి వెళ్ళిపోయాను డెలివరీకి. ఇంకా లాస్ట్ ఇయర్ ఇండియాలో ఉన్నాను కాబట్టి ఇంకా ఇదే అనమాట కార్నివాల్ మళ్ళీ చూడటం అనేది. ఇది కాకుండా ఇంకా లాస్ట్ పెటాంజ్లో కార్నివాల్ ఒకటి జరిగిందనమాట. అదే ఇంకా లాస్ట్ ఇయర్కి. కానీ మేము దానికే అటెండ్ అవ్వలేదు, చూడలేదన్నమాట. ఎందుకంటే అప్పుడు ట్రైన్స్ కొంచెం నడవడం కొంచెం లేట్గా నడుస్తూ ఉన్నాయి, అంటే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది. దానికి తోడు ఇంకోటి ఏంటంటే మా పాపకి ఎగ్జామ్స్, తర్వాత ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉంది, తర్వాత హోంవర్క్స్ అవన్నీ చాలా ఉన్నాయని చెప్పని ఇంకా వెళ్ళలేదు. సండే పెట్టారనమాట ఆ కార్నివాల్ అనేది. ఇంకా మండే స్కూల్ ఉంటుంది కదా అని మేము వెళ్ళలేదు. ఇంకా ఇదే అనమాట ఫస్ట్ లాస్ట్ ఇయర్కి ఇంకా మేము చూసింది. అంటే ఇక్కడ జరిగింది కాదు, మేము చూసింది ఇదే ఫస్ట్ లాస్ట్ అనమాట. మేము లాస్ట్ వీక్ జర్మనీ ట్రిప్ వెళ్ళాము. జర్మనీ మీకు షార్ట్ ఆల్రెడీ పెట్టాను కదా నేను ట్రిప్ వెళ్ళాము అని చెప్పని. దాని మెయిన్ వీడియో అనేది ఇంక నేను రెడీ చేయలేదన్నమాట. రెడీ చేసిన తర్వాత నేను తప్పకుండా షేర్ చేస్తాను మీ అందరికీ. కార్నివాల్స్ అనేవి ఎవ్రీ ఇయర్వి నేను ఎందుకు పోస్ట్ చేస్తానంటే ఎవ్రీ ఇయర్ డిఫరెంట్గా చేస్తున్నారనమాట. అవి మనకేంటంటే చూస్తేనే మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఓహో, లాస్ట్ ఇయర్ ఇలా జరిగిందా, ఈ ఇయర్ ఇలా జరిగిందా అని బాగుంటాయి అన్నమాట కార్నివాల్స్ అనేవి. అండ్ ఆ సౌండ్స్ అవన్నీ కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. అసలు ఎంత లౌడ్గా ఉందంటే అప్పుడే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే దడదడదడలు ఆడింది అనమాట. ఇంకా అప్పటి నుంచి నేను అనుకున్నాను, బాబోయ్ ఎంత పెద్దగా వస్తుందో సౌండ్స్ అని. కానీ చిన్నదాన్ని తీసుకొస్తే చూస్తుందేమో అనుకున్నాం, కానీ ఈ ఇయర్ కూడా పెద్దగానే ఉన్నాయన్నమాట సౌండ్స్. మెయిన్ ఏంటంటే వీళ్ళకి మ్యూజిక్ బ్యాండ్స్ ప్లే చేసే బ్యాచెస్వి ఎక్కువ ఉంటాయన్నమాట. వాళ్ళైతే ధన అని పెద్దగా ప్లే చేస్తూ ఉంటారనమాట. చాలా సౌండ్స్ వస్తాయి. ఇక్కడైతే ఎన్ని చాక్లెట్స్ మేము గ్యాదర్ చేసామంటే, ఈ చాక్లెట్స్ ఎన్ని పట్టుకున్నాం అనేది నేను ఈసారి ఫోటో తీయడం అనేది మర్చిపోయాను. ఇదిగో ఇక్కడ వీళ్ళు బేర్ తాగుతున్నారు. ఇంకా అసలు టాయ్స్ అవన్నీ కూడా విసిరేశారు. మాకు ఒక టాయ్ వచ్చింది. ఆ టాయ్ కూడా అనమాట లక్కీలీ వచ్చిందనమాట. మా పక్కన వాళ్ళు పట్టుకోపోతే మాకు వచ్చిందనమాట. ఎగ్జాక్ట్గా అసలు భలే పట్టుకున్నాను నేను. ఎగ్జాక్ట్గా మంచిగా చేతిలోకి విసిరారనమాట. ఇక్కడ చూసారా, ఇదిగో ఇలా స్కూటర్స్ మీద ఇలా వీటి మీద. తర్వాత ఏమో మారియో అని వచ్చినాయి. మారియో తెలుసు కదా. తర్వాత మోనోప్లే గేమ్వి అలాగా డిఫరెంట్ డ్రెస్సెస్ వేసుకుని వచ్చారన్నమాట. ఇది ఆర్టీఎల్ అనేది లక్సెంబర్గ్ న్యూస్ ఛానల్. ఇది లక్సెంబర్గ్ న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం అంతా కవర్ చేశారనమాట. అంతా కూడా చాలా బాగా జరిగింది. మీకు చూసినట్లయితే ఇదిగో మారియో అని చెప్పాను కదా, మారియో డ్రెస్ వేసుకుని వచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే ఏంటి ఎంత ఎండగా ఉంది, చలి అంటుంది ఏంటి అని అనుకుంటున్నారేమో, కానీ ఎండగానే ఉంది, చలిగానే ఉందన్నమాట. గాలి మెయిన్ విండ్ ఎంత విండీగా ఉందంటే అసలు చాలా విండీగా ఉందన్నమాట. తర్వాత బార్బీకి సంబంధించిన డ్రెస్సెస్ వేసుకొని వాళ్ళు డ్యాన్స్ చేశారు. బార్బీ ట్రక్ ఒకటి వచ్చింది. అలాగే ఫ్లవర్స్కి సంబంధించిన ట్రక్, అట్లా చాలా ట్రక్స్ అనేవి వచ్చాయి అనమాట. మినిమం 40-50 ట్రక్స్ అనేవి వచ్చాయి. మేమేం చేసామంటే కార్నివాల్ స్టార్ట్ అయిన 1 అవర్కి వెళ్ళాం. ఎందుకంటే ఎక్కువసేపు నిల్చోవాలన్నమాట. పైగా ఇంటి వెనకాలే కదా, బ్యాక్ స్ట్రీట్లోనే కదా అని మేము వెళ్ళామన్నమాట. ఎందుకంటే అది స్టార్ట్ అయినప్పుడు మాకు సౌండ్స్ అవన్నీ కూడా మాకు ఇంట్లోకి వినిపిస్తాయి. సో సరే ఇంకా స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అయిన తర్వాత కొంచెం అయ్యాక వెళ్ళొచ్చులే అని. తర్వాత స్టార్టింగ్ టైంలో వాళ్ళు ఎక్కువ అంటే స్టార్ట్ చేసేటప్పుడు, ఇప్పుడు మనకి ఏదైనా ఈవెంట్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ చాలా బాగా
బాగా స్టార్ట్ చేస్తారు కదా, అంటే మ్యూజిక్స్ అవన్నీ ఎక్కువ పెడతారు కదా. సో అట్లాగే ఇక్కడ కూడా అనమాట స్టార్టింగ్ టైంలో చాలా పెద్ద పెద్దగా సౌండ్స్ అవన్నీ వస్తాయి. అందుకని సరే కొంచెం అయ్యాక వెళ్దాంలే, అందులో బుడ్డదాన్ని కూడా పడుకోబెట్టి వెళ్దామని చెప్పని దాన్ని నిద్రపుచ్చి ఇక దానికి కొంచెం పాలు పట్టి మా వారికి అప్పచెప్పి అప్పుడు వెళ్ళామన్నమాట. కార్నివాల్స్ అనేవి మటుకు దాదాపు మేము మిస్ అవ్వము. సో ఇంకా ముందు ముందు వెళ్తామా లేదా అని చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు మా పాప ఫిఫ్త్ అయిపోతుంది అనమాట. ఫిఫ్త్ ఇప్పుడు రన్నింగ్ ఇంకా అయిపోతుంది, ఒక 2-3 మంత్స్లో ఫిఫ్త్ అయిపోయిన తర్వాత ఇంకా సిక్స్త్కి వస్తుంది. ఇంకా పెద్ద పెద్ద క్లాసులకి వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఇంకా హోంవర్క్స్ అనేవి, ఇంకా వేరే వేరే ప్రాజెక్ట్ వర్క్స్, ఇంకా అన్నీ కూడా ఎగ్జామ్స్ అన్నీ పెరుగుతూ ఉంటాయి కాబట్టి సో ఫస్ట్ మనం అవి చూసుకోవాలి. కాబట్టి ఇవి ఇంపార్టెంటే, వీటికన్నా ఇంకా అవి కూడా ఇంపార్టెంటే అనమాట. స్టడీ ఎంత ఇంపార్టెంటో ఎంటర్టైన్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి సో అన్నీ మనం చూసుకోవాలి. ఇగో ఇక్కడ చూసారా మొత్తం ఇట్లా ఫరీగా ఉన్నాయి మక్మల్ క్లాత్స్, వాటితో మక్మల్ క్లాత్తో చేసిన ఫ్లవర్స్ లాగా ఉన్నాయన్నమాట. ఇది మోనోప్లేమ్ పజిల్ గేమ్ ఉంటుంది కదా, అట్లా అనమాట. వాళ్ళది ట్రక్, అలాగా చాలా చాలా ట్రక్స్ అనేవి వచ్చాయి అసలు. మాకేంటంటే ఇంత ఎండగా ఉంది, విండిగా ఉంది, అయినా కానీ ఫుల్ దాహం వేస్తుంది. వాటర్ తాగుతూనే ఉన్నాం అనమాట. ఇక్కడ మినీ మౌస్, మిక్కీ మౌస్ లాగా డ్రెస్సెస్ వేసుకున్నారు. మా పాప కూడా మినీ మౌస్ లాగా నేను కూడా కొంచెం మేకప్ వేసుకుంటానని మేకప్ వేసుకొని వచ్చింది. ఇలాగ ఎన్ని ట్రక్స్ వెళ్ళాయో అనమాట. మనం ఏంటంటే కౌంట్ చేద్దామని స్టార్ట్ చేసామనుకోండి, మధ్యలో కౌంటింగ్ మిస్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎవ్రీ టైం అదే జరుగుతుంది మాకు. అంటే ఏంటంటే మనం కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము, కానీ ఇక్కడ మనం స్టార్ట్ చేసి మధ్యలో ఏంటంటే ఈ ట్రక్స్ చూసే ఇదిలో పడిపోయి మనకి కౌంట్ అనేది తప్పిపోతూ ఉంటుంది అనమాట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మా పాప అమ్మ పక్కన అది ఎగ్జిబిషన్ లాగా ఉంది కదా కమ్యూన్ దగ్గర, అక్కడికి వెళ్దాము అని, కమ్యూన్ అని ఉందన్నమాట. అక్కడికి వెళ్తే అక్కడ ట్రాంపులిన్స్ ఇంకా చిన్న చిన్న గేమ్స్ అవన్నీ పెట్టారన్నమాట. ఆ ట్రాంపులిన్స్ అవన్నీ కూడా జంప్ చేసింది. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే బెల్ సింబల్ని క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇదిగో చూసారా పెద్ద ముక్కు చెవులు పెట్టుకొని ఎలా ఉన్నాడో ఈయన. నేను చెప్పాను కదా ఇందాక మీకు బ్యాండ్స్ అనేవి వస్తూ ఉంటాయి, మ్యూజిక్ బ్యాండ్స్ అనేవి. అదిగో అక్కడ ఒక అతను లీడర్ లాగా ఉన్నాడు కదా, అతను చెప్తా ఉంటాడు అనమాట ఇలా ప్లే చేయాలి అది ఇదని. సో అలాగా బ్యాండ్స్ అనేవి ప్లే చేస్తూ ఉన్నారన్నమాట, మ్యూజిక్ అనేవన్నీ కూడా. సో ఇది అండి కార్నివాల్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ దగ్గర ఎవరి దగ్గరైనా కూడా కార్నివాల్స్ జరిగాయా? ఒకవేళ మీరు జరిగితే మీరు వెళ్తే ఎలా ఎంజాయ్ చేశారు? అక్కడ ఏమేమి ఈవెంట్స్ అనేవి జరిగినాయి? అండ్ మీరు ఏమైనా చాక్లెట్స్ అనేవి పట్టుకున్నారా? చాక్లెట్స్తో పాటు గిఫ్ట్స్ ఏమన్నా కూడా వచ్చినాయా మీకు? వస్తే మీకు ఏమేమి వచ్చినాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాను. అలాగే మేము జర్మనీ వెళ్ళిన వీడియో అనేది కూడా నేను రెడీ చేసిన తర్వాత తప్పకుండా షేర్ అనేది చేస్తాను. అంతేకాకుండా నేను శ్రీరామనవమికి ఒక సాంగ్ అనేది నేనే ఓన్గా రాశాను అనమాట. అది కూడా నేను మీకు త్వరలో పాడి వినిపిస్తాను ఆ సాంగ్ అనేది. అది ఆ రోజు ఏంటంటే శ్రీరామనవమి రోజునే ఆ రోజు మీకు పాడి మీకు ఆ రోజే వీడియో పెడదామని అనుకున్నాను. కాకపోతే ఏమైందంటే మేము ఇట్లా జర్మనీ ట్రిప్ అనుకున్నాం కదా, ఆ ట్రిప్కి సంబంధించి అదంతా కూడా మేము రెడీ చేసుకునేటప్పటికి బట్టలు సర్దుకోవడం అదంతా కూడా కొంచెం ఆ హడావిడిలో ఉండి నేను అనేది అది పోస్ట్ చేయలేదన్నమాట. పాపం ఇక్కడ వీళ్ళు చూసారా ఎంతసేపు ఇలా డ్రెస్సెస్ వేసుకుంటారా, ఆయనకి చెమటలు పట్టేసేసి స్వెట్టింగ్ వచ్చేసేసి తీసేసి ఇచ్చింగ్ వచ్చేస్తుంది అనమాట పాపం. ఈ డ్రమ్స్ ఇవన్నీ కూడా అసలు ఎంత పెద్దగా వస్తున్నాయంటే సౌండ్స్ అనేవి మామూలుగా కాదు. ఇంకా చిన్నదాన్ని తీసుకురాకపోవడమే మంచిదైంది అని అనిపించింది. ఇగో ఇక్కడ మినీ మౌస్, మిక్కీ మౌస్ అనేవి వచ్చాయి చూసారా. మేమైతే వాటి నోస్ పట్టుకొని ఇట్లా గోలగోల చేసాము. ఈ కార్నివాల్ అయిపోయిన తర్వాత మేము కమ్యూన్ దగ్గర చిన్న ఎగ్జిబిషన్ లాగా పెట్టారన్నమాట. అదే చిన్న చిన్న రైడ్స్ అవి పెట్టారనమాట. సో అక్కడ వెళ్ళి మా పాప నేను కాసేపు అలా
తిరిగేసి వచ్చామన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే అక్కడ ట్రాంపోలిన్ పెట్టారు. ట్రాంపోలిన్ బాగా ఎంజాయ్ చేసింది మా పాప. అది చాలా ఇయర్స్ అయింది ట్రాంపోలిన్ జంప్ చేసి. తర్వాత అమ్మ నేను చాలా ఇయర్స్ అయింది కదా ట్రాంపోలిన్ జంప్ చేస్తా అని చెప్పి అన్నది. ఇగోండి ఇక్కడ మిక్కీ మౌస్ ఇదిగో చాక్లెట్స్ అవి ఇస్తుందన్నమాట. నేను మా పాప బాగా మిక్కీ మౌస్కి ముక్కులాగి చెవుల్లాగి బాగా గోలగోల చేసామన్నమాట. ఆ మిక్కీ మౌస్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఈ సౌండ్స్ అవన్నీ అయితే అమ్మో మొత్తానికైతే తలనొప్పి వచ్చేసిందన్నమాట. ఎంజాయ్మెంటే కానీ సౌండ్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. అందుకని ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఒక ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాం అనమాట. ఎందుకంటే బాగా ఇంటి వెనకాల అయ్యేటప్పటికి ఇంట్లోకి కూడా వినిపిస్తాయి అనమాట. మా బెడ్రూమ్లోకి కూడా వినిపిస్తాయి సౌండ్స్ అనేవి. ఇగో వీళ్ళు చాక్లెట్స్ ఇస్తారనుకుంటా కంఫర్టీ ఇస్తారు మీదకి. ఇదేమో బార్బీ ట్రక్ అనమాట. ఇవన్నీ కూడా చాలా వచ్చినాయి. ఈ ట్రక్స్ అవన్నీ కూడా దాదాపు 50-60 దాకా వచ్చినాయి. ఎందుకంటే మేము ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత వెళ్ళాం కాబట్టి కొన్ని మధ్యలో మిస్ అయ్యాం అనమాట. మాకు బోల్డ్ చాక్లెట్స్ వచ్చినాయి. అలాగే ఒక టాయ్ కూడా వచ్చింది. కానీ నేను దాన్ని ఫోటో తీయలేదు. టాయ్ అనమాట వచ్చింది. మేము ఇద్దరం ఇలాగా ఫొటోస్ తీసుకున్నాము. అదేమో క్యాట్ లాగా రెడీ అవుతాను అని రెడీ అయింది. ఇదిగోండి ఇక్కడ ట్రాంపోలిన్ జంప్ చేసిందనమాట. ఇలాగా కార్నివాల్ అనేది మేము ఇంకా ఎంజాయ్ చేసామన్నమాట బాగా. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సీ యూ.